హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కొరకు మీ సేవలు అప్లై చేసుకోవచ్చని అధికారులు అయితే ఆదేశించారండి. కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు ఇంకా ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్లో ఒక పర్సన్ని యాడ్ చేసుకోవాలన్నా, ఒక పర్సన్ని డిలీట్ చేసుకోవాలన్నా మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చని ఆదేశాలు అయితే వచ్చినాయండి. ఇప్పుడే వెళ్ళి మీ సేవల ద్వారా మీరైతే కొత్త రేషన్ కార్డుల కొరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంతకుముందు మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము, మాకు రాలేదు అని మళ్ళీ లిస్టులో పేరు రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా చేసుకోని అవసరం లేదు. మొన్న గ్రామ సభల ద్వారా కూడా అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని అవసరం లేదండి. గ్రామ సభల ద్వారా ఇచ్చిన అప్లికేషన్స్ సరిపోతాయి. ఇంతకుముందు అప్లై చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైనా సరే మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, కొత్త రేషన్ కార్డు కావాలన్నా మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేయనవసరం లేదండి. అప్లై చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి గ్రామ సభల ద్వారా, ఈ ప్రజాపాలన ద్వారా ఇంతకుముందు అవకాశాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీ సేవల ద్వారా ఇస్తున్నారు కాబట్టి కొత్త అప్లికేషన్స్కి మీరు కూడా అప్లై చేసుకోండి. కొత్తగా ఇంకెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మొన్న ఇచ్చింది గ్రామాల వరకు అవకాశం ఇచ్చారండి. గ్రామ సభల ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని. మళ్ళీ ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు సిటీలో ఉండేవారు కూడా అప్లై చేసుకోవచ్చు, అటు పట్టణాల్లో ఉండేవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి మీ సేవల ద్వారా. అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ ఆధార్ కార్డు ఎక్కడైతే ఉందో, అంటే ఆధార్ అడ్రస్ ఎక్కడైతే ఉందో మీరు రేషన్ కార్డు కూడా అక్కడే అప్లై చేసుకోండి. లేకపోతే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆధార్ ఒక చోటు ఉండి మీ అప్లికేషన్ ఒక చోట పెడితే అది రిజెక్ట్ అయిపోతుందండి. మీరైతే ఆధార్ ఎక్కడైతే ఉందో అక్కడైతే అప్లై చేసుకుంటే తొందరగా వస్తుంది మీకు రేషన్ కార్డు అనేది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ రేషన్ కార్డుల గురించి. ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయిన వాళ్ళు ఇంకా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీ సేవల ద్వారా అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ప్లీజ్ అందరికీ దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.